వాట్సాప్ గైస్, నేను మీ సాయితేజ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయితేజ్ కెరియర్ అకాడమీ. గైస్ ప్రతి ఒక్క ట్రిపుల్ ఐటీలో మీ ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ప్రకారం మీకు ఏ ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుంది అనే విషయం అయితే కంప్లీట్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అండ్ చాలా మందికి అయితే చాలా లోయెస్ట్ ర్యాంక్లో కూడా మీకు అయితే ట్రిపుల్ ఐటీ సీట్ రావడం జరిగింది. లైక్ ఏంటంటే 1,00,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా మనకి ట్రిపుల్ ఐటీస్లో సీట్ అనేది రావడం జరిగింది. ఒకసారి అయితే మీరు వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. చూస్తే మీకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ప్రతి ఒక్క ట్రిపుల్ ఐటీ గురించి అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. అండ్ ఇందులో జోసా కౌన్సిలింగ్ ఉంటుంది, నెక్స్ట్ సిఆర్ఎల్ సిసాప్ కౌన్సిలింగ్ ఉంటుంది. జోసా కౌన్సిలింగ్ వచ్చే అనేది మీ కేటగిరీ ర్యాంక్స్, అండ్ సిసాప్కి వచ్చేసి మాత్రం మీకు సిఆర్ఎల్ ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని తగ్గట్టు అయితే మీరు చూసుకోండి. అండ్ మనం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మనకు ఫస్ట్ ట్రిపుల్ ఐటీ వచ్చేసి మాత్రం ట్రిపుల్ ఐటీ మణిపూర్. ట్రిపుల్ ఐటీ మణిపూర్లో వచ్చేసి మాత్రం మనకు 8,00,000 అయితే యావరేజ్ ప్యాకేజ్గా ఇవ్వడం జరిగింది. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి వచ్చేసి మాత్రం జోసా కౌన్సిలింగ్లో 7,026 అయితే మీకు ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 66,558 ర్యాంక్ వచ్చినా మీకు సరిపోతుంది. అండ్ ఈసీకి వచ్చేసి మాత్రం 7,916 ర్యాంక్ అయితే రావాలి. అలాగే మన సీసాప్కి వచ్చేసి మాత్రం 76,094 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సో జోసా కౌన్సిలింగ్ వచ్చేసి మాత్రం మీకు కేటగిరీ ర్యాంక్స్, అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం మీకైతే మనకు సిఆర్ఎల్ ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదైతే మీరు చూసుకోండి. సో గైస్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక మా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను ఎటువంటి వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఇది నా కోసం అయితే ఇది ఒక్క పని చేయండి. నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ వచ్చేసి మాత్రం ట్రిపుల్ ఐటీ బాగల్పూర్. ట్రిపుల్ ఐటీ బాగల్పూర్లో అయితే మనకి ఇయర్ 2021 ఫస్ట్ బ్యాచ్ అనేది ఎండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకా యావరేజ్ ప్యాకేజ్ అయితే లేదు. అండ్ మన కట్ ఆఫ్స్ విషయానికి వస్తే మాత్రం జోసా కౌన్సిలింగ్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ జనరల్ న్యూట్రల్కి వచ్చేసి మాత్రం 6,753 ర్యాంక్ వచ్చిన మీకు సరిపోతుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 54,739 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఈసీకి వచ్చేసి మాత్రం మనకు 7,645 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సీసాప్కి వచ్చేసి మాత్రం 67,203 ర్యాంక్ అయితే రావాలి. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మాత్రం మనకు ట్రిపుల్ ఐటీ డిఎం కర్నూల్. ఈ ట్రిపుల్ ఐటీ డిఎం కర్నూల్లో మనకు 6.5 ల్యాక్ అయితే యావరేజ్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్కి వచ్చేసి మాత్రం 6,207 ర్యాంక్ వచ్చినా మీకు అయితే సరిపోతుంది జోసా కౌన్సిలింగ్లో. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 37,425 అయితే రావాల్సి ఉంటుంది. అలాగే మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి వచ్చేసి మాత్రం 6,010 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సీసాప్కి వచ్చేసి మాత్రం 42,514 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. మిగిలిన మీరు చూసుకోండి, పాస్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి మాత్రం ట్రిపుల్ ఐటీ ఊనా. ట్రిపుల్ ఐటీ ఊనాలో మాత్రం మీకు అయితే 8.66 ల్యాక్ అయితే యావరేజ్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులో మనకు జోసా కౌన్సిలింగ్ వచ్చేసి మాత్రం మన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ జనరల్ న్యూట్రల్ వాళ్ళకి 6,172 ర్యాంక్ వచ్చినా మీకు అయితే సరిపోతుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 39,458 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. ఈసీకి వచ్చేసి మాత్రం 7,114 ర్యాంక్ వచ్చినా మీకు సరిపోతుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం మనకి 59,057 ర్యాంక్ అయితే వచ్చినా సరిపోతుంది. సో మీరైతే అది చూసుకోండి, ఐటీ వాళ్ళకి కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మాత్రం ట్రిపుల్ ఐటీ డిఎం జాబల్పూర్ యూనివర్సిటీలో మాత్రం మనకు 9.9 ల్యాక్ అయితే యావరేజ్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం జోసా కౌన్సిలింగ్లో 2,847 అయితే ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అలాగే సీసాప్కి వచ్చేసి మాత్రం 17,885 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ మనకు ఇంకా ఈసీకి వచ్చేసి మాత్రం 4,606 ర్యాంక్ వచ్చినా సరిపోతుంది. సీసాప్కి వచ్చేసి మాత్రం 28,397 ర్యాంక్ అయితే రావాలి. నెక్స్ట్ వచ్చేసి మాత్రం ట్రిపుల్ ఐటీ అగర్తలలో మాత్రం 2022లో ఫస్ట్ బ్యాచ్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఇందులో వచ్చేసి మాత్రం మనకు జనరల్ న్యూట్రల్ వాళ్ళకి 7,000 ర్యాంక్ వస్తే మీకు సరిపోతుంది జోసా కౌన్సిలింగ్లో. అండ్ సీసాప్ వచ్చేసి మాత్రం 56,000 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ ధర్వాద్లో వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ 7 ల్యాక్ అయితే యావరేజ్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో చూసుకున్నట్టయితే మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ జనరల్ న్యూట్రల్ వాళ్ళకి జోసా కౌన్సిలింగ్లో 6,540 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 49,484 ర్యాంక్ వచ్చినా మీకు సరిపోతుంది. అలాగే మనకు ఈసీకి వచ్చేసి మాత్రం జనరల్ న్యూట్రల్ వాళ్ళకి 7,023 ర్యాంక్ అయితే రావాలి. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 59,426 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మాత్రం ట్రిపుల్ ఐటీ కొట్టియాంలో అయితే మీకు ఇంకా యావరేజ్ ప్యాకేజ్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం జోసా కౌన్సిలింగ్లో 6,635 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 51,111 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. అండ్ ఈసీకి వచ్చేసి మాత్రం 7,038 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 57,534 అయితే ర్యాంక్ రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ వచ్చేసి మాత్రం ట్రిపుల్ ఐటీ రాంచీలో అయితే మీకు 6.9 ల్యాక్ అయితే యావరేజ్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ జోసా కౌన్సిలింగ్ వచ్చేసి మాత్రం 6,033 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సీసాప్కి వచ్చేసి మాత్రం 41,834 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది.
నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మాత్రం మనకు త్రిబుల్ ఐటీ డిఎం కాంచీపురం. త్రిబుల్ ఐటీ డిఎం కాంచీపురంలో మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రావాలంటే అరౌండ్ 3207 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 21,656 ర్యాంక్ వచ్చినా మీకు సరిపోతుంది. అలాగే ఈసీకి వచ్చేసి మాత్రం 5,271 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది జోసెఫ్ కౌన్సిలింగ్లో. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 32,137 ర్యాంక్ వచ్చినా అయితే మీకు సరిపోతుంది. అయితే త్రిబుల్ ఐటీ కాంచీపురం, ఇందులో అయితే యావరేజ్ ప్యాకేజ్ అయితే ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం త్రిబుల్ ఐటీ నాగపూర్. త్రిబుల్ ఐటీ నాగపూర్లో అయితే 7.7 ల్యాక్ అయితే యావరేజ్ ప్యాకేజ్కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో జోసా కౌన్సిలింగ్ వచ్చేసి మాత్రం 5,273 ర్యాంక్ అయితే యావరేజ్ ప్యాకేజ్కి అయితే ఇవ్వడం జరిగింది. సీసాప్కి వచ్చేసి మాత్రం 33,171 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే మనకు ఇందులో గర్ల్స్ కూడా కట్ ఆఫ్ ఉంది, గర్ల్స్ కట్ ఆఫ్స్ కూడా మీరు చూసుకోండి. అండ్ ఈసీకి వచ్చేసి మాత్రం మనకు 6,705 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. సీసాప్కి వచ్చేసి మాత్రం 52,317 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మాత్రం త్రిబుల్ ఐటీ కళ్యాణి. త్రిబుల్ ఐటీ కళ్యాణిలో అయితే మీకైతే 6.2 ల్యాక్ అయితే యావరేజ్ ప్యాకేజ్కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో జనరల్ న్యూట్రల్ కట్ ఆఫ్ వచ్చేసి మాత్రం 6,435 ర్యాంక్ వచ్చినా మీకు సరిపోతుంది. సీసాప్కి వచ్చేసి మాత్రం 51,662 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మాత్రం త్రిబుల్ ఐటీ తిరుచి. త్రిబుల్ ఐటీ తిరుచి కూడా ఈ మధ్య స్టార్ట్ అయిన కాలేజ్ అది. ఇందులో అయితే యావరేజ్ ప్యాకేజ్ అయితే లేదు. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం మనకు జనరల్ న్యూట్రల్ వాళ్ళకి జోసెఫ్ కౌన్సిలింగ్లో 3,976 అయితే ర్యాంక్ రావాల్సి ఉంటుంది. సీసాప్కి వచ్చేసి మాత్రం మీకు 30,982 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. ఈసీకి వచ్చేసి మాత్రం మీకు 5,916 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సీసాప్కి వచ్చేసి మాత్రం 43,998 అయితే ర్యాంక్ రావాలి. నెక్స్ట్ త్రిబుల్ ఐటీ వచ్చేసి మాత్రం త్రిబుల్ ఐటీ గౌహతి. త్రిబుల్ ఐటీ గౌహతిలో మీకు అయితే 10 ల్యాక్ అయితే యావరేజ్ ప్యాకేజ్కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో అయితే మాకు మిగిలిన ఏం దొరకలేదు. సో త్రిబుల్ ఐటీ గౌహతి అయితే స్కిప్ చేసిన, అంటే ఇందులో ఈడబ్ల్యూఎస్ అనేది లేదు, డైరెక్ట్ ఓపెనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మాత్రం త్రిబుల్ ఐటీ సూరత్. త్రిబుల్ ఐటీ సూరత్లో అయితే 2021 అయితే మీకు పాస్అవుట్ బ్యాచ్ అనేది ఉండడం జరిగింది. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం జనరల్ న్యూట్రల్ వాళ్ళకి 4,383 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సీసాప్కి వచ్చేసి మాత్రం 28,063 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఈసీకి వచ్చేసి మాత్రం మీకు 6,056 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సీసాప్కి వచ్చేసి మాత్రం మీకు 41,051 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. నెక్స్ట్ త్రిబుల్ ఐటీ సూరత్ తర్వాత మీకు వచ్చేది త్రిబుల్ ఐటీ కోటా. త్రిబుల్ ఐటీ కోటాలో మాత్రం మీకు అయితే 10.42 ల్యాక్ అయితే యావరేజ్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో జోసా కౌన్సిలింగ్ వచ్చేసి మాత్రం మీకు 4,233 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సీసాప్కి వచ్చేసి మాత్రం 27,203 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే ఈసీకి వచ్చేసి మాత్రం మీకు 5,583 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే సీసాప్కి వచ్చేసి మాత్రం 34,867 ర్యాంక్ అయితే మీకు అయితే రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ త్రిబుల్ ఐటీ రాయచూర్. త్రిబుల్ ఐటీ రాయచూర్ కూడా ఈ మధ్య స్టార్ట్ అయిన కాలేజ్ ఇది. పాస్అవుట్ ఇయర్ వచ్చేసి మాత్రం 2023లో ఉంది. అండ్ ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం 4,671 అయితే ర్యాంక్ రావాల్సి ఉంటుంది. సీసాప్కి వచ్చేసి మాత్రం మీకు 31,765 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మాత్రం త్రిబుల్ ఐటీ పూణే. త్రిబుల్ ఐటీ పూణేలో మాత్రం మీకు అరౌండ్ 7.58 ల్యాక్ అయితే యావరేజ్ ప్యాకేజ్కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం 4,275 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 24,922 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. ఈసీకి వచ్చేసి మాత్రం మీకు 5,508 అయితే ర్యాంక్ రావాల్సి ఉంటుంది. సీసాప్కి వచ్చేసి మాత్రం 31,365 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. ఇదైతే ఈ కాలేజ్ గురించి. నెక్స్ట్ త్రిబుల్ ఐటీ వడోరా. త్రిబుల్ ఐటీ వడోరాలో వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ 13 ల్యాక్ అయితే యావరేజ్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ జోసా కౌన్సిలింగ్ వచ్చేసి మాత్రం జనరల్ న్యూట్రల్ వాళ్ళకి 3,938 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సీసాప్కి వచ్చేసి మాత్రం 25,285 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే మనం ఐటీకి వచ్చేసి మాత్రం 4,242 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సీసాప్కి వచ్చేసి మాత్రం 26,131 ర్యాంక్ వచ్చినైతే మీకు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం త్రిబుల్ ఐటీ సోనిపట్. త్రిబుల్ ఐటీ సోనిపట్లో అయితే మనకు యావరేజ్ ప్యాకేజ్ అయితే ఇంక ఇవ్వలేదు. అలాగే మన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే జోసా కౌన్సిలింగ్లో 3,293 ర్యాంక్ వచ్చినా మీకు అయితే సరిపోతుంది. సీసాప్కి వచ్చేసి మాత్రం మీకు 22,310 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. ఐటీకి వచ్చేసి మాత్రం మీకు 3,953 ర్యాంక్ వచ్చినా సరిపోతుంది. సీసాప్కి వచ్చేసి మాత్రం అరౌండ్ 24,900 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మాత్రం త్రిబుల్ ఐటీ డిఎం గౌహల. అండ్ ఇందులో వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ 14.5 ల్యాక్ అయితే యావరేజ్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో కట్ ఆఫ్స్ అయితే చాలా ఉన్నాయి, మీరైతే చూసుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి మాత్రం అరౌండ్ 1,692 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సీసాప్కి వచ్చేసి మాత్రం 9,013 ర్యాంక్ వచ్చిన అయితే మీకు సరిపోతుంది. మిగిలిన అయితే మీరు చూసుకోండి. నెక్స్ట్ త్రిబుల్ ఐటీ లక్నో. త్రిబుల్ ఐటీ లక్నో వచ్చేసి మాత్రం మీకు అరౌండ్ 18 ల్యాక్ అయితే యావరేజ్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ బెస్ట్ కాలేజెస్ ఇప్పటి నుంచి. అండ్ ఇందులో జోసెఫ్ కౌన్సిలింగ్లో మీకు సీట్ రావాలంటే అరౌండ్ 1,902 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సీసాప్లో రావాలంటే అరౌండ్ మీకు 12,585 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది, సిఆర్ఎల్ ర్యాంక్.
నెక్స్ట్ మనకు ఐటీకి వచ్చేసి మాత్రం మీకు 2039 ర్యాంక్ వస్తే సరిపోతుంది జోసా కౌన్సిలింగ్లో. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 13,203 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాత్రం IIIT అలహాబాద్. IIIT అలహాబాద్లో మీకు అయితే 20 ల్యాక్ అయితే మీకు అయితే యావరేజ్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో ఈసీకి వచ్చేసి మాత్రం మీకు జనరల్ న్యూట్రల్ వాళ్ళకి 1,820 ర్యాంక్ వస్తే మీకు సరిపోతుంది. సీసాప్కి వచ్చేసి మాత్రం 11,786 అయితే ర్యాంక్ రావాల్సి ఉంటుంది. మీరైతే చూసుకోండి మిగిలిన. నెక్స్ట్ వచ్చేసి మాత్రం IIIT భూపాల్ పాస్ అవుట్ అయ్యే 2021లోనే ఉంది. సో ఇందులో మీకు ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రావాలంటే అరౌండ్ 13,118 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం 49,193 ర్యాంక్ వచ్చినా మీకైతే సరిపోతుంది. అండ్ ఈసీకి వచ్చేసి మాత్రం 15,501 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం అరౌండ్ మీకు 64,965 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. మిగిలిన మీరు చూసుకోండి. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మాత్రం లాస్ట్ కాలేజ్ వచ్చేసి మాత్రం IIIT శ్రీ సిటీ. IIIT శ్రీ సిటీ కూడా ఈ మధ్య స్టార్ట్ అయిన కాలేజ్. సో ఇందులో యావరేజ్ ప్యాకేజ్ అయితే లేదు. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రావాలంటే మీకు అరౌండ్ 41,632 ర్యాంక్ వచ్చినా మీకు సరిపోతుంది. అండ్ సీసాప్కి వచ్చేసి మాత్రం అరౌండ్ 62,255 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఈసీకి వచ్చేసి మాత్రం 45,452 ర్యాంక్ వచ్చినా మీకు సరిపోతుంది. సీసాప్కి వచ్చేసి మాత్రం 74,587 ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. సో గైస్, ఇది మన వీడియో. మీకైతే ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను వీడియో మీద. అండ్ మీకు ఇంకేమన్నా రివ్యూస్ కావాలనుకున్నా కానీ ఇంకేదైనా వీడియోస్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదర్వైజ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ చేయండి. వీలైనంత త్వరగా మీకైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలా ఫాలో అయితే నేను ఏ అప్డేట్ ఉన్నా ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లోనే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీరైతే చూసుకోండి. సో గైస్, దిస్ ఇస్ యువర్ సాయితేజ్ షైనింగ్ అప్. బాయ్.